హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ వచ్చి మనము డ్రెస్ డ్రాయింగ్ అనేది చెస్ట్ మెజర్మెంట్తో ఎలా వేసుకోవాలి, టోటల్ డ్రెస్ అనేది చూద్దాం. మనం ఇవాళ ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్స్ తెలిస్తే మనం డ్రెస్ డ్రాయింగ్ అనేది వేసుకోవడం ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఫిగర్ డ్రాయింగ్ అనేది చూద్దాం. ఏ పార్ట్ని ఏమంటారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ షోల్డర్ అంటారు, ఇది ఆఫ్ షోల్డర్ అంటారు, ఇది వచ్చి నెక్ విడ్త్, ఇది నెక్ డీప్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం భుజం, ఇది సగభుజం, ఇది మెడ పట్టే భాగము, ఇది నెక్ డీప్ అంటే ముంగట లోతు భాగం, ఇది వెనక లోతు భాగం, ఇది చంక రౌండ్, ఇది ఛాతి భాగం, ఇది నడుము పొట్ట భాగం, నడుము భాగం, కింద బాటమ్, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, బాటమ్ రౌండ్, ఇవిలాగా అంటారు. ఒకసారి మనం డ్రాయింగ్ పరంగా వెళ్దాం. మనకి చెస్ట్ అనేది తెలవాలి. చెస్ట్ అనేది 30 అనుకోండి, వాళ్ళు షార్ట్ ఉన్నారనుకో 3 యాడ్ చేసామనుకో ఫుల్ లెంత్ అనేది వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ అనేది వచ్చేస్తుంది మనకి స్ట్రైట్ కట్ డ్రెస్కి. ఏ డ్రెస్ అయినా అంతే, మనకి చెస్ట్ ప్లస్ 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్. 5 ఇంచెస్ అంటే వాళ్ళు చాలా టాల్ ఉన్నప్పుడు, వాళ్ళు మీడియంగా ఉంటే 4 ఇంచెస్, షార్ట్ ఉంటే 3 ఇంచెస్ అలాగే యాడ్ చేస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుల్ డ్రెస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నార్మల్గా మనము మీడియం సైజ్ తీసుకుందాం. 30 + 3 ఇంచెస్ ఎంత అవుతుంది? 33 ఇంచెస్. 33 ఇంచెస్ అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ అనేది 33 ఇంచెస్. ఫుల్ లెంత్ అంటే మనము చెస్ట్ ప్లస్ 3 ఇంచెస్, ఛాతి భాగం ప్లస్ 3 ఇంచులు, 30 అంటే ప్లస్ 3 ఇంచులు యాడ్ చేస్తే 33 పొడుగు వచ్చి. నెక్స్ట్ వచ్చి భుజం వచ్చి 6 ఇంచులు. మడతలు వచ్చి 4 మడతలు తీసుకోవాలి. మనము 4 ఫోల్డింగ్స్ అనేటివి తీసుకోవాలి. ఎలాగా అంటే ఇది సెంటర్ చేస్తే ఇటు 2, వెనకాల 2, మొత్తం కలిపి 4 భాగాలు. అంటే ఏదైనా సరే మనం 4తో డివైడ్ చేసుకోవాలి, భాగించాలి. 4 ఫోల్డింగ్స్. భుజం వచ్చి 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకొని సగభుజం వచ్చి అంటే ఆఫ్ షోల్డర్ అంటే ఇది. ఆఫ్ షోల్డర్ అంటే ఇది. ఆఫ్ షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3.5 పెట్టుకుంటే మనకి ఇది వచ్చి 2.5 వస్తుంది. నెక్ విడ్త్ అంటారు. నెక్ ఒక విడ్త్ అంటే మెడ పట్టే భాగం, ఇది వచ్చి 2.5. ఫ్రంట్ నెక్ డీప్ అంటే ఇది వచ్చి 6. ముంగట లోతు వచ్చి 6. బ్యాక్ నెక్ డీప్ అది వచ్చి మీరు 8 అయినా ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. స్టిల్ 9 వరకే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవచ్చు. 7, 8, 9 వరకు డీప్ అనేది పెట్టుకోవచ్చు. ఇది ముంగట లోతు, ఇది వెనక లోతు. తర్వాత వచ్చి చంక భాగం. చంక పొడుగు వేరే, చంక రౌండ్ వేరే. చంక లెంత్ అనేది 6.5 పెట్టుకోవాలి. రౌండ్ అనేది 7 రావాలి. 7 ఎందుకు రావాలి అంటే మనము 30 + 3 ఇంచెస్ యాడ్ చేసాం. వాళ్ళ చెస్ట్ ఎంత? 30 డివైడెడ్ బై 4 టైమ్స్ చేస్తే చెస్ట్ ఎంత వస్తుంది? 7.5. సగం తగ్గించుకొని 7 పెట్టుకోవాలి. అప్పుడు మనకి చంక భాగం అనేది వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. చెస్ట్ రౌండ్ 30 అంటే మన ఛాతీ యొక్క భాగం మనం 30 తీసుకున్నాం. 30ని 4 భాగాలు చేస్తాం.
7.5 వస్తుంది. 7.5 వచ్చినప్పుడు మనం సగం తగ్గించుకొని చంక రౌండ్ 7 పెట్టుకోవాలి. రౌండ్ అంటే చంక రౌండ్. లెంత్ అంటే పొడుగు. పొడుగు అంటే 6.5 పెట్టుకుంటేనే మీకు గుండ్రంగా తిరిగినప్పుడు 7 వస్తుంది. భుజం మీద కుట్టేశాక అక్కడి నుంచి స్టార్ట్ చేసి మన చెస్ట్ వచ్చి 7.5 ఉంది కదా,